హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ అలాగే సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. సార్, రీసెంట్ గా జరిగిన పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ లో మన దేవిశ్రీ ప్రసాద్ గారు కొంచెం ప్రొడ్యూసర్ రవికుమార్ గారి పైన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారనమాట. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏదో ఇది రొటీన్ మామూలు ఇలాంటి సందర్భాల్లో కొంచెం పెద్ద సినిమా చేసినప్పుడు ఆయన బిజీ టెక్నీషియన్, వీళ్ళు పెద్ద ప్రొడక్షన్ కనుక వీళ్ళ టయానికి వీళ్ళకు టయానికి వాళ్ళు అటెండ్ అవ్వాలి అనేది వీళ్ళకు ఉంటది. అతనే బిజీ షెడ్యూల్ బిజీలో ఉన్న నేను ఖాళీగా బిజీగా ఉన్నాను. కొంచెం తన టైమింగ్ ఈ టైమింగ్లు మ్యాచ్ అవ్వకపోతే ఇది రొటీనే చాలా సందర్భాల్లో జరుగుతుంది. కథ నిన్న ఫంక్షన్ లో జరగబట్టి అది ఓపెన్ అయింది. ఇది మామూలుగా ఫంక్షన్ లో మాట్లాడకుండా ఇలాంటివన్నీ పక్కన చర్చించుకుంటారు. కదా నేను ఫంక్షన్ లోనే అతను బయట వెయిట్ చేయటము, టైమింగ్ పాట అయిపోయినాక రావడము, ఆ టైమింగ్ అనేది దానివల్ల టాపిక్ వచ్చింది. అది శ్రీప్రసాద్ కూడా కొంచెం పాట తన పాట కదా, తన పాట అయ్యేదాకా రాలేకపోయిన వాళ్ళు ఆపారు అంటే తన పాట తను ముందుకు వచ్చి ఉండాలి. అదేదో తన పనులు తను దాన్ని తప్పు చెప్పలేము. తనేమి మామూలు టెక్నీషియన్ కాదు కదా, బిజీ టెక్నీషియనే, తన షెడ్యూల్ తనకు ఉంటాయి. సో ఇదేంటంటే ఈగోలు, చిన్న చిన్న ఈగోలు ఈ సినిమా ఫీల్డ్ లో మామూలే అమ్మా. చాలా ఇదే పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మామూలే. ప్లస్ ఇది రీ రికార్డింగ్ ఎవరితో చేస్తారు, మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోయినా బయటకు ఒప్పుకున్నా మనసులో ఉంటది కదా, ఆ రీ రికార్డింగ్ నేను చేయలేనా, అతనే చేయాలా, అతను నన్ను కాదని అతను పెట్టుకుంటే అతను తమన్నేమో రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నెంబర్ 1 అని పేరు తెచ్చుకున్నాడు. సో మరి ఈ నేషనల్ లెవెల్లో ఉన్న సినిమాకి, ఈ పాన్ ఇండియా సినిమా ఎవరైనా నెంబర్ 1 పెట్టుకోవాలని చూస్తారు కదా. దేవి ప్రసాద్ సాంగ్స్ లో పేరు తెచ్చుకున్నాడు కానీ రీ రికార్డింగ్ లో ఓకే, కానీ నెంబర్ 1 అనే స్థాయి లేదు రీ రికార్డింగ్. సాంగ్స్ లో డెఫినెట్ గా దేవి డిఎస్పి అంటే ఖచ్చితంగా 2 పాటలు గ్యారంటీ హిట్, ఆ పేరు తెచ్చుకున్నాడు కనుక పాటలు పెట్టుకున్నారు. రీ రికార్డింగ్ వచ్చేటప్పటికి తన షెడ్యూల్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, లేదు ఇంకా బెటర్ నెంబర్ 1 లో ఉన్నాడు కదా. ఇంత పెద్ద సినిమాకి ఇప్పుడు హాలీవుడ్ లో ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాడు, పాటలు మ్యూజిక్ డైరెక్టర్, తప్పేం కాదు. అది క్వాలిటీ కోసం ఉంది. ఎవరికి దేంట్లో ఎవరి నిష్ణాతలో వాళ్ళు వాడుకుంటారు కదా, ఆ వాడుకుంటాం. అది కాస్త మనసు కష్టం కూడా ఉండొచ్చు, అది ఈ కారణంగా బయటపడింది. దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు, ఎందుకంటే దీనివల్ల దేవిప్రసాద్ నష్టపోయేది లేదు, దేవిప్రసాద్ కోపం రావడం వల్ల వాళ్ళు నష్టపోయేది లేదు. ఎదురు పిల్లర్సే కనుక ఒకరికొకరు నష్టపోయేది ఏమి ఉండదు. కాలంలో మళ్ళీ వాళ్ళే కలిసిపోతారులే. అవన్నీ ఈ సినిమా ఫీల్డ్ మామూలు, చాలా పెద్ద విషయాలు ఏం కాదు, మామూలు విషయాలు అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. అనేక చోట్ల ఈ ఈగో క్లాషెస్ జరుగుతూనే ఉంటాయి, అవి మళ్ళీ తర్వాత సర్దుకుపోతూ ఉంటాయి. అంతే, టైం బీయింగ్ టెంపరీ, టీకప్ లో తుఫాన్ లాగా తప్పితే ఇంకేం కాదు. అంటే మూవీ ఫీల్డ్ లో కూడా ఇట్లా ఈవెంట్స్ లో వాటిల్లో కూడా వీళ్ళకి ఈగో క్లాషెస్ వస్తాయని ఉంటాయమ్మా, ఎందుకు ఉండదు. ఈ సినిమా ఫీల్డ్ అనే కదమ్మా, ఏ ఫీల్డ్ లోకైనా. ఇప్పుడు ఒకళ్ళు ఒక టాపు, మిగతా వాళ్ళందరూ నెంబర్ 2 లో ఉన్నారు అనుకో, ఈగో రాదు, ఆయన చెప్పింది అందరూ వింటారు. నువ్వు టాపే నేను టాపే, ముగ్గురు ఒక స్టేజ్ లో హై స్థాయిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు చెప్పింది నేను వినాలా, నువ్వు చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలా, నా కార్యక్రమాలు నాకు లేవు, నా టైమింగ్ నాకు లేవు, ఉంటాయి. ఈ చిన్న చిన్న క్లాషెస్ కొత్త కాదు, ఎప్పటి నుంచి చూస్తాం, ఉంటాయి. పెరిగిన కొద్దీ క్లాషెస్ వస్తూ ఉంటాయి. స్థాయి పెరిగిన కొద్దీ పై స్థాయి ఉన్న వాళ్ళందరూ కలిసి పనిచేస్తూ ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. ఎక్కడో చిన్న చిన్న క్లాసులు కొన్ని బయటపడతాయి, కొన్నిసార్లు బయటపడవు, అంతే తప్పితే ఇది మామూలేది, రొటీన్. దాన్ని పెద్దగా మనం విశ్లేషించుకుని పెద్దగా దాని మీద కమెంట్ చేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు నా ఉద్దేశంలో. సో అంటే ఇలా అంటే తను ఓపెన్ గా స్టేజ్ మీదనే చెప్పినారు కదా, నాకు ఇట్లా అంటే మీరు నాకు టైం ఇవ్వట్లేదనో, లేట్ అయిందని చెప్పి అది అన్నాడుగా. మీకు నానంటే ఇష్టమే కానీ నా మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఉంటాయి కంప్లైంట్స్ ఉన్నా నువ్వు పొజిషన్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ నీ తప్పులు కూడా నువ్వు లేట్ గా వస్తావు, లేట్ గా చేయవు, అది నీ కన్వీనియంట్, నా టైమింగ్ కుదరలేదు అంటావు, వాళ్ళకేమో నా టైమింగ్ రాలేదని ఉంటది. ఈ ఇద్దరి మధ్య మళ్ళీ లవ్, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటాము అని అంటే అడిగితే కానీ కాదు అని అంటాడు. ఏదో ఒక ఎక్స్టెంపోర్లు కాస్త తప్పని మాట్లాడాడు తప్పితే
దాన్ని నా ఉద్దేశం ఏమి జస్ట్ కార్పెట్ అండర్ ద కార్పెట్ తూసేయటం తప్పితే ఆయన గురించి పెద్దగా మనం చర్చించుకుని విశ్లేషించి వివరించి వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప ఇవన్నీ అనవసరం. అది టైం వేస్ట్. సో మనకి ఎట్లాగో దేవిశ్రీ ప్రసాద్ టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రెసెంట్ ఈ మూవీస్ వస్తున్న ఈ జనరేషన్ లో దేవిశ్రీ ప్రసాద్ ది కొంచెం డిమాండ్ ఏమైనా తగ్గింది అనుకోవచ్చా? అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్నారు కదా. అదే లేదు, కొత్త దేవిప్రసాద్ స్టాండర్డ్ లో ఉన్నాడు. తమిళ్ కానీ ఇక్కడ కానీ చేస్తున్నాడు. అతనికి ఒక బ్రాండ్ ఉంది. అతని సినిమా ఖచ్చితంగా 2-3 పాటలు హిట్ గ్యారంటీ అనే ఒక బ్రాండ్ తెచ్చుకున్నాడు. దేవిసి డిఎస్పి అంటే ఖచ్చితంగా 2-3 పాటలు గ్యారంటీ హిట్. సో ఆ పేరు తెచ్చుకున్నాడు కనుక అతనికి తగ్గేది ఉండదు. నాకు కావాల్సింది దేవిశ్రీ ప్రసాద్ ఎవరితో గొడవ పడుతున్నాడు కాదు. నేను ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా నేనేం ఆలోచిస్తాను, నా సినిమాలు నా పాటలు హిట్ అవ్వాలి. హిట్ అవ్వాలంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ హిట్ చేయగలడు. నా జోనల్ ఏం సినిమా దాన్ని బట్టి చూసుకున్నా. మోడర్న్ సినిమా దేవిశ్రీ ప్రసాద్, కొంచెం హిస్టరికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే పురాణికల్ బ్యాక్గ్రౌండ్ కీరవాణి, క్లాసికల్ టచ్ ఉందంటే కీరవాణి, ఇలా ఎత్తుకుంటా తప్పితే అతని దీంట్లో ఏదో చిన్న ప్రాబ్లం దాంట్లో దీనికోసం చూడవమ్మా. క్వాలిటీ అతను అసలు పేరు లేని వాళ్ళు అయితే వేరు, కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఒక అండర్లైన్ దేవిశ్రీ ప్రసాద్, తమన్, కీరవాణి ఇలా అండర్లైన్. వీళ్ళంటే నా సబ్జెక్ట్ బట్టి నాకు దీన్ని బట్టి నాకు ఎవరు కావాలో వాళ్ళు పెట్టుకుంటాం. వాళ్ళతో మిగతా విషయాలు ఆలోచించు కదా. అది దానివల్ల మార్కెట్ తగ్గటాలు ఇవన్నీ ఉండవు. ఏదైనా అతని సినిమాలు ఎప్పుడు తగ్గుతుందంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ కన్నా చేస్తున్న సినిమాల్లో మ్యూజికల్ హిట్లు లేవనుకో, వరుసగా సంవత్సరాల సినిమాలు ఈ మ్యూజికల్ హిట్ లేవనుకో అంతే. మణిశర్మ ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, బ్రహ్మాండం పేరు. మరి ఆ మధ్య చేసే సినిమాలు దేంట్లో ఒక మ్యూజికల్ హిట్ ఒక్క పాట కూడా హిట్లు లేవు. వాళ్ళు ఎక్కడున్నాడు మణిశర్మ? ఆ హిట్ ఉంటేనే సక్సెస్ స్పీక్స్ అమ్మ. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవడు సక్సెస్ ఇస్తే వాడు వెనకాలే ఉంటారు. వాడు ఎన్ని చిన్న చిన్న ఇలాంటి గొడవలు ఏమైనా కూడా పట్టించుకోరు. ఇప్పుడు పట్టించుకుంటే సక్సెస్ లేకపోతే అంతే. అతను ఇవ్వలేదు. అబ్బాయి ఈ సంవత్సరం ఏ సినిమాలను ఒక్క పాట మంచి పాట ఇవ్వలేకపోయాడంటే ఎంత మంచి అయినా నమస్కారం పెడతారు. అది తనేమి మామూలు టెక్నీషియన్ కాదు కదా, బిజీ టెక్నీషియనే. తన షెడ్యూల్స్ అనుకుంటాయి. సో ఇదేంటంటే ఈగోలు, చిన్న చిన్న ఈగోలు ఈ సినిమా ఫీల్డ్ లో మామూలే అమ్మా. చాలా ఇదే పెద్ద విశేషంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మామూలే. ప్లస్ ఏదో రీ రికార్డింగ్ ఎవరితో చేస్తారు, మనస్ఫూర్తిగా ఒప్పుకోకపోయినా బయటకు ఒప్పుకున్నా మనసులో ఉంటది కదా, ఆ రీ రికార్డింగ్ నేను చేయలేనా, అతనే చేయాలా, అతను నన్ను కాదని అతను పెట్టుకుంటే. అతను తమన్నేమో రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద నెంబర్ 1 అని పేరు తెచ్చుకున్నాడు. సో మరి ఈ నేషనల్ లెవెల్లో ఉన్న సినిమాకి, ఈ పాన్ ఇండియా సినిమాకి ఎవరైనా నెంబర్ 1 పెట్టుకోవాలని చూస్తారు కదా. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ లో పేరు తెచ్చుకున్నాడు, కానీ రీ రికార్డింగ్ లో ఓకే, కానీ నెంబర్ 1 అనే స్థాయి లేదు రీ రికార్డింగ్. సాంగ్స్ లో డెఫినెట్ గా దేవిశ్రీ డిఎస్పి అంటే ఖచ్చితంగా 2 పాటలు గ్యారంటీ హిట్. ఆ పేరు తెచ్చుకున్నాడు కనుక పాటలు పెట్టుకున్నారు. రీ రికార్డింగ్ వచ్చేటప్పటికి తన షెడ్యూల్స్ మ్యాచ్ అవ్వకపోవచ్చు, లేదు ఇంకా బెటర్ నెంబర్ 1 లో ఉన్నాడు కదా. ఇంత పెద్ద సినిమాకి ఇప్పుడు హాలీవుడ్ లో ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాడు, పాటలు మ్యూజిక్ డైరెక్టర్, తప్పేం కాదు. అది క్వాలిటీ కోసం ఉంది. ఎవరికి పేరు దేంట్లో ఎవరి నిష్ణాతలో వాళ్ళు వాడుకుంటారు కదా. ఆ వాడుకుంటాం అది కాస్త మనసు కష్టం కూడా ఉండొచ్చు. అది ఈ కారణంగా బయటపడింది. దాన్ని మనం పెద్దగా పట్టించుకోకర్లేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే దీనివల్ల దేవిప్రసాద్ నష్టపోయేది లేదు, దేవిప్రసాద్ కోపం రావడం వల్ల వాళ్ళు నష్టపోయేది లేదు. ఎదురు పిల్లర్సే కనుక